హాయ్ అండి. ఈరోజు వీడియోలో బ్లౌజ్ హ్యాండ్స్ స్లీవ్స్ మోడల్ చూస్తున్నారు కదా. ఈ మోడల్ డిజైన్ని సింపుల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో చెప్తాను. చూడడానికి కష్టంగా ఉంది కానీ చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ మీరు హ్యాండ్స్ ఎంత అయితే తీసుకుంటారో అంత అయితే మనం ఇక్కడ తీసుకోవాలి. నేను 6 ఇంచులు అయితే 6 ఇంచెస్ హ్యాండ్ పొడవు తీసుకున్నాను. ఇలా స్ట్రైట్గా లైన్ వేసిన తర్వాత ఇక్కడ మనం చంక డౌన్ కోసం 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇది హ్యాండ్ లూజ్ని బట్టి తీసుకోండి. ఇక్కడ 14 ఇంచెస్ ఆర్మ్ లూజ్ వచ్చేసి అంటే 7 ఇంచులు వన్ సైడ్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఖర్చు కోసం కూడా మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ 6 ఇంచులు ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని పేపర్ మీద కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, అప్పుడే కట్ చేయకూడదు, మళ్ళీ మార్కింగ్ వేసుకోవాలి. అంటే 4 లేయర్స్ తీసుకోవాలి దీనికి. ఇదిగోండి, ఇక్కడ నుండి ఇక్కడికి ఒక పాయింట్ మార్కింగ్ వేసాను కదా, ఇక్కడికి ఒక మార్కింగు, ఇక్కడికి ఒక మార్కింగు, లాస్ట్ మళ్ళీ ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇలా ఇది షోల్డర్ మీదకి ఒక లేయర్ వస్తుంది, మిడిల్లో ఒక లేయర్ వస్తుంది, తర్వాత సైడ్ జాయింట్ దగ్గరికి ఒక లైను, లాస్ట్ ఒక లైను, అట్లా 4 లేయర్స్ తీసుకోవాలి. ఈ 4 లేయర్స్కి ఈ విధంగా మార్క్ చేసుకోండి. మనకి ఉన్న లూజ్ని బట్టి ఎంతైతే ఉందో అంత కరెక్ట్గా విడుతుండేలాగా చూసుకొని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా ఇక్కడ చిన్న కరువు వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. అంటే 1.25 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ 1.25 ఇంచెస్కి ఇలా షోల్డర్ మిడిల్లోకి పై వైపుకి వెళ్ళేలాగా ఇలా కర్వ్ మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా. అంటే ఇక్కడికి ఒక లేయర్ వచ్చేలాగా సైడ్ లాస్ట్ జాయింట్ సైడ్ ఖర్చు కూడా కలుపుకొని ఈ విధంగా ఒక లేయర్కి మార్కింగ్ వేసిన తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి మళ్ళీ 1 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇలా 1 ఇంచ్కి మళ్ళీ 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి, మళ్ళీ 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఓకేనా. ఇలా మార్కింగ్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్స్ని కలుపుకుంటూ మనం సైడ్ వేసాం కదా, ఇదిగోండి, ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా ఈ మార్కింగ్ని ఇలా కలిపేసుకోవాలి. ఫ్రెండ్స్, అర్థమైంది కదండి. ఇలా 4 పెటల్స్ అంటే 4 లేయర్స్ కింద ఈ పేపర్ని మార్కింగ్ వేసుకోవాలి. కటింగ్ చేయకూడదు. మార్కింగ్ వేసేసుకున్న తర్వాత మనం తర్వాత కటింగ్ క్లాత్ మీద కట్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకోండి. మీరు హ్యాండ్ సైజుని బట్టి మార్క్ చేసుకోండి. ఇక్కడ నేను 6 ఇంచులు తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఇలా మిడిల్లో 1 ఇంచ్ మార్క్ చేశాను. షోల్డర్ మీద అదే ఆర్మ్ కరువు మార్క్ చేశాం కదా, ఆర్మ్ లూజ్ దగ్గర వచ్చేసి 1.5 ఇంచెస్ అలా వస్తుంది. ఈ విధంగా మీ సైజుని బట్టి మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఇది వరకే ఈ కొంచెమే కట్ చేసుకోవాలి. చూడండి, హ్యాండ్కి మొత్తం కటింగ్ చేయకూడదు. ఓన్లీ నేను ఏ విధంగా అయితే కట్ చేస్తున్నానో అలా కటింగ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇదిగోండి, ఈ లైనింగ్ని మనం ఇలా వేసుకోవాలి. ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా వేసుకోవాలి. కంపల్సరీ ఫోల్డింగ్ మీద వేసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కూడా తీసుకోవాలి, ఎందుకంటే మనం స్టిచ్ చేస్తాం కాబట్టి ఖర్చుని తీసుకోవాలి. ఒక 1/4 ఇంచు లేదా ఒక 1/2 ఇంచు పెట్టేసి ఎక్స్ట్రా పెట్టేసి కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం హ్యాండ్ కరువు ఎక్కడికైతే కటింగ్ చేసామో పేపర్ని అదేవిధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 1 లేయర్ అయితే వస్తుంది. ఇప్పుడు మళ్ళీ పేపర్ మీద మనం సెకండ్ లేయర్ని కట్ చేయాలి. చూడండి, అంటే 1 లేయర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆ లేయర్ వరకు కటింగ్ చేసేసుకోవాలి. ఒక లైన్ వేసాం కదా ఫస్ట్, ఆ లైన్ దగ్గరికి ఈ పేపర్ని ఇది వేస్ట్ పడేసేసి ఇప్పుడు మిగిలిన పేపర్ని పెట్టేసి ఇదిగోండి ఈ ఫోల్డింగ్ దగ్గరే వేసుకోవాలి. మనం ఈ ఫోల్డింగ్ దగ్గరికి పెట్టేసి ఫోల్డింగ్ని ఎక్స్ట్రా ఖర్చు కూడా కలుపుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇంకా మార్కింగ్ లేకుండా ఇక్కడ మనం కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. అర్థమైంది కదండి. ఇప్పుడు ఇక్కడ మనకి సెకండ్ లేయర్ అయితే రెడీ అయింది. ఇప్పుడు పేపర్ మీద ఈ సెకండ్ లేయర్ని కూడా కట్ చేసేసేయాలి. లైన్ ఏ విధంగా అయితే మార్కింగ్ వేసానో అక్కడికి కటింగ్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ ఈ ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా వేసేసుకొని ఇలా పేపర్ని ఈ విధంగా పెట్టేసేసి ఎక్స్ట్రా ఖర్చు పెట్టి కట్ చేసుకోవాలి. ఇది 3rd లేయరు, ఓకేనా. హ్యాండ్స్కి 4 లేయర్స్ అని చెప్పాను కదా, ఇట్లా ఈ విధంగా ఇక్కడైతే పేపర్ కదులుతుందని చెప్పి నేను మార్కింగ్ వేస్తున్నాను. ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 4th లేయర్ని కట్ చేయాలి. సేమ్ ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా వేసుకొని కట్ చేసుకోవాలి. అది ఎలా అంటే పేపర్ మీద ఈ లేయర్ని ఇక్కడ మార్కింగ్ వేసాం కదా, ఇక్కడికి కటింగ్ చేసేసేయాలి పేపర్ని. సేమ్ ఫస్ట్ ఏ విధంగా అయితే కట్ చేసామో అలానే ఇక్కడ కట్ చేసిన తర్వాత ఇప్పుడు క్లాత్ మీద కట్ చేసుకోవాలి. ప్రతి లేయర్కి ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు పెట్టానండి, మీకు అర్థమవుతుంది కదా. ఇలా ఖర్చు పెట్టుకొని మనం కట్ చేసుకోవాలి. మీరు వేసుకునే హ్యాండ్ని బట్టి కట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు హ్యాండ్స్ ఇంకా షార్ట్ వేసుకుంటే మనం ఈ సైజ్ ఇంకా తగ్గించుకొని పెట్టుకోవచ్చు. లేదు కొంచెం ఇంకా పెద్దగా వేసుకుంటే హ్యాండ్ ఇంకా 3/4 వేసుకున్నా సరే మనకి ఇలా బాగానే ఉంటుంది.
కాకపోతే మనకి సైజు 1.5 ఇంచెస్ అలా మనం మార్కింగ్ వేసుకునే విధానం పెరుగుతుంది. క్లాత్ పెరుగుతుంది కాబట్టి మార్కింగ్ కూడా పెరుగుతుంది. ఇక్కడ నేను కొద్దిగా ఇది ఎక్కువ కట్ చేశాను కాబట్టి ఇలా కరెక్ట్ లేయర్ అయితే సరిచేసి కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ ఈ పీసెస్కి మీరు లైనింగ్ వేసుకుంటే జార్జెట్ అలా సిల్క్ క్లాత్ అయితే మనం లైనింగ్ వేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. లేదు ఇక్కడ నేను నార్మల్ బ్లౌజ్ మీద స్టిచ్చింగ్ చేస్తున్నాను కాబట్టి క్లాత్ మీద వేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను ఇది ఈ టెంపుల్ బోర్డరు చిన్న సన్నగా ఉంటుంది, టెంపుల్లా ఉంటుంది. ఈ బోర్డర్ లేస్ తీసుకున్నానండి. లేస్ అయితే తీసుకుని స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ మనం మోతీ వర్క్ లేస్లు ఉంటాయి కదా, చిన్న పోసులతో ఉన్న లేస్లు ఉంటాయి లేదా పోల్స్తో ఉన్న లేస్లు ఉంటాయి, అలాంటివి కూడా వేసుకొని మనం ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. చూడండి నేను ఎలా స్టిచ్ చేశానో ఆ టెంపుల్ డిజైన్ పైవైపు వచ్చేలాగా రివర్స్లో పెట్టి వేశాను. క్లాత్ మాత్రం రైట్ సైడ్ పెట్టేశాను, ఎందుకంటే దీనికి లైనింగ్ లేదు కాబట్టి. క్లాత్ ఇది రైట్ సైడ్, ఇప్పుడు ఇది రైట్ సైడ్ కదా. ఈ లేస్ని ఇలా రివర్స్లో వేసుకోవాలి. చూడండి అర్థమవుతుంది కదా. డిజైన్ని లేస్ డిజైన్ ఉంది కదా, టెంపుల్ డిజైను పైకి వచ్చేలాగా వేసుకోవాలి. ఇదిగోండి కరెక్ట్గా రైట్ సైడు కిందకి వెళ్ళాలి. అంటే లేస్ మీరు ఏ లేస్ వేసుకున్నా కానీ అది రైట్ సైడ్ ఏమో అడుగును ఉండేలాగా వేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం దీన్ని మళ్ళీ నేను ఇక్కడ రివర్స్లో వేసి పైన మళ్ళీ దాన్ని ఉల్టాగా వేసి స్టిచ్చింగ్ చేస్తాను కాబట్టి ఇలా వేస్తున్నాను. మీరు డైరెక్ట్గా లైనింగ్ మీద బ్లౌజ్ మీద స్టిచ్చింగ్ చేస్తే కనుక, లైనింగ్ కాదు బ్లౌజ్ మీద స్టిచ్చింగ్ చేస్తే కనుక మీరు ఏం చేయాలంటే పైన డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఓకేనండి, అర్థమైంది కదా. ఇలా మనం మొత్తం 4 లేయర్స్కి కూడా సేమ్ అదే ఇలానే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ మీరు ఏ డిజైన్ని స్టిచ్చింగ్ చేసినా, లేస్ అయినా లేదంటే పోల్స్ డిజైన్ అయినా పోల్స్ అయినా మనం హ్యాండ్ వర్క్ చేసుకుంటే పైన వేసేసుకోవాలి. అంటే ముందే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. క్లాత్ని ఫ్యాబ్రిక్ లైనింగ్ వేసేసుకొని స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా లేస్ వేసుకోవాలి. లేదంటే పోల్స్ డిజైన్స్ అలా స్టిచ్ చేసుకున్నా బాగుంటుంది. ఓకేనా, మనకి ఇది చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఈ మోడల్ని మీరు స్టిచ్ చేయాలి, మీరు బ్లౌజ్ని బట్టి స్టిచ్చింగ్ చేస్తారు కదండి, అది ఫ్యాబ్రిక్ని బట్టి వేసుకోవాలి. ఇక్కడ ఓన్లీ సింగిల్ బ్లౌజ్ అంటే రూబీ బ్లౌజ్ మీద స్టిచ్చింగ్ చేస్తున్నాను కాబట్టి ఇది రూబీ కూడా కాదు, మంచి క్లాత్ అయితే దీనికి వేశాను. ఇక్కడ ఏంటంటే మనం రూబీ బ్లౌజ్ మీద వేసుకున్న అంత లుక్ బాగుండదు, లైనింగ్ బ్లౌజ్ మీద వేసుకుంటేనే బాగుంటుంది. ఓకేనా, ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ లేస్ని నేను ఇలా రివర్స్ కిందకి లోపల వైపుకి ఫోల్డ్ చేసి ఆ డిజైన్ పైకి వచ్చేలాగా స్టిచ్చింగ్ చేస్తున్నాను. అంటే డబల్ స్టిచ్ వేస్తున్నాను, దాన్ని ఫోల్డ్ చేసి మళ్ళీ వేస్తున్నాను. చూసారు కదా, అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ చిన్న కత్తిరి కటింగ్స్ పెట్టేసేసి ఇక్కడ నీట్గా షేప్ రావాలి కాబట్టి ఇలా కటింగ్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేయకుండా షేప్ వచ్చేలాగా స్టిచ్ చేసుకొని ఫోల్డింగ్ కూడా పడకుండా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అర్థమైంది కదండి. ఇలా మొత్తం అన్నీ ఇదిగోండి ఇక్కడ మీకు మళ్ళీ క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఆ డిజైన్ అనేది బయటికి క్లియర్గా కనిపిస్తుంది. లోపలికి ఖర్చు అంతా కూడా స్టిచ్ చేసిన ఎక్స్ట్రా ఉన్న ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది. బయటికి కనిపించేది మాత్రం మనకి చిన్న టెంపుల్ డిజైన్ చాలా నీట్గా కనిపిస్తుంది. అర్థమైంది కదా. ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. మొత్తం 4 పీసెస్ని కూడా మనం ఇలానే స్టిచ్ చేసుకోవాలి. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లౌజ్ కటింగ్లు పెద్ద సైజు బ్లౌజెస్, చిన్న సైజు బ్లౌజెస్ ఎలా కట్ చేసుకోవాలి ప్రతిదీ కూడా క్లియర్గా మన ఛానల్లో అయితే వీడియోస్ ఉన్నాయి, మీరు చూడండి. మోడల్స్ డిజైన్స్, కట్ వర్క్ డిజైన్ ఎలా స్టిచ్ చేయాలనేది కూడా వీడియోస్ అయితే ఉన్నాయి, చూడండి. చూసి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకేనండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేస్తే మీకు రిప్లై ఇస్తాను. తర్వాత ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా మీరు కామెంట్ బాక్స్లో అడగొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది. పీసెస్ అన్నీ కూడా మనం ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చెప్తాను. చాలా ఈజీగా మనం హ్యాండ్కి, ఇక్కడ నేను బ్లౌజ్ మీద అయితే స్టిచ్చింగ్ చేయలేదు, ఓన్లీ హ్యాండ్ వర్కే. ఇక్కడ మోడల్ కోసం అని చెప్పి ఎవరికైనా యూజ్ అవుతుంది, మనం స్టిచ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది కదా, అందుకని నేను ఇక్కడ డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేశాను. ఓన్లీ హ్యాండ్ వర్కే, స్లీవ్ ఒక్కటే స్టిచ్ చేశాను. ఇదిగోండి ఇక్కడ మనం ఈ వీటన్నిటిని కరెక్ట్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఒక పీసెస్ కొంచెం ఎక్కువ తక్కువ రావచ్చు ఇట్లా, ఎందుకంటే కటింగ్ చేసిన తర్వాత అది స్టిచ్ చేసేటప్పుడు కూడా క్లాత్ క్రాస్గా ఉండేసరికి కొద్దిగా సాగుతుంది కాబట్టి ఇలా వేసుకొని కట్ చేసేసుకోండి నీట్గా. మనకి హ్యాండ్ కరువు అనేది కరెక్ట్గా వస్తే సరిపోతుంది. ఇక్కడ హ్యాండ్స్ ఈ 4 పీసెస్ కూడా లూజ్దే కాబట్టి ఇట్లా లూజ్గానే విడిచిపెట్టి స్టిచ్చింగ్ చేస్తాము కాబట్టి అది కొంచెం అటు ఇటు ఎక్కువ తక్కువన్నా ఏమీ పెద్దగా కనిపించదు. దాని గురించి ఏమీ మనం కన్ఫ్యూజ్ అవ్వవసరం లేదు, ఈజీగానే ఇలా నీట్గానే ఉంటుంది. స్టిచ్చింగ్ చేసుకోండి.
చిన్నపిల్లల డ్రెస్సెస్కి అట్లా మనం ఫ్రాక్స్కి లాంగ్ ఫ్రాక్స్కి అట్లా స్టిచ్ చేస్తే చాలా బాగుంటుందండి. మీరు ఇలా ట్రై చేయండి, ఓకేనా. ఈ విధంగా ఇలా కటింగ్ చేసిన తర్వాత కరెక్ట్గా వేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఇది మనం హ్యాండ్ ఇలా అయితే స్టిచ్ చేసుకుంటాం కదా, ఈ రెండింటిని కలిపి ఒకసారి కటింగ్ చేసేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది బ్లౌజ్కి స్టిచ్చింగ్ చేస్తే కనుక మీరు బ్లౌజ్కి వేస్తే ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ కరువు, హ్యాండ్ లోతు కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా 1/2 ఇంచు, ఒక 3/4 ఇంచుకి ఇలా కట్ చేసుకోవాలి. ఇది బ్లౌజ్కి అయితే, బ్లౌజ్కైనా డ్రెస్కైనా ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఫ్రాక్ అయితే లూజే ఉంటుంది కాబట్టి కట్ చేసుకోకపోయినా ప్రాబ్లం ఏముండదు. ఇలా బ్లౌజ్కి అయితే మాత్రం మనం కంపల్సరీగా కట్ చేసుకోవాలి. ఇలా వేసేసుకొని అటాచ్ చేసిన తర్వాత సైడ్ జాయింట్ వేసి స్టిచ్ చేసుకుంటాం కదా. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం బ్లౌజు హ్యాండ్ మీద అయితే ఎట్లా ఉంటుందనేది చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇట్లా వస్తుంది డిజైన్, చూసారు కదా. చాలా ఈజీగా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. బాగుంది కదండి. మనం ఇక్కడ పోల్స్ని డిజైన్ ఇంకేమైనా స్టిచ్చింగ్ చేసుకొని మోడల్గా స్టిచ్ చేసుకోవాలి అంటే కనుక ఈ విధంగా మీరు స్టిచ్ చేసుకోండి. చూసారు కదండి, చాలా బాగుంది కదా. నాకైతే నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.